హాయ్ నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్ని. ఈరోజు మనం నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందామా. వయసు పెరిగే కొద్దీ నీ పెయిన్స్ అనేది సహజంగా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు 30s దాటిన తర్వాత చిన్న వయసులోనే మనకి నీ పెయిన్స్ అనేది వచ్చేస్తూ ఉన్నాయి. ఈ జాయింట్ పెయిన్స్ అనేది మనకి ఆ నీ దగ్గర ఎందుకు వస్తూ ఉంటాయి, మనం చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది చూద్దాం. యాక్చువల్లీ ఒక్కసారి మనం చేసిన పనిని పదే పదే చేయడం, అక్కడ ఏదైనా చాలా ఒక పెద్ద ఇంజురీ జరిగి ఉండడం, ఇలాంటి విషయాల వలన ఎక్కువగా నీ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. వైటమిన్ డి లోపించడం వల్ల కూడా మనకి నీ పెయిన్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సూర్యరశ్మికి దగ్గరగా ఉంటూ ఉండాలి. మన జాయింట్స్ మధ్యలో లెగ్మెంట్ అనేది అరిగిపోవడం వల్ల నీ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. సెల్ రీజనరేషన్, యాక్చువల్గా ఈ లెగ్మెంట్స్ మధ్యలో ఉండే సెల్ రీజనరేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. సో మనం వయసు ప్రకారంతో పాటుగా కాకుండా చిన్న వయసులో ఎందుకు వస్తుంది అని అంటే కనుక మనం బరువు పెరిగిపోవడం వలన, ఒబిసిటీ కారణంతో కూడా చాలామంది ఈ నీ పెయిన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అతిగా మెట్లు ఎక్కడం, ఎక్కువగా హైట్స్ ఎక్కడం, లాంగ్ జర్నీ నడవడం, అది అంటే ప్రెషర్. ఈ ఒబిసిటీ కారణంగా మనకుండే ప్రెషర్ వలన మనం ఏంటంటే లాంగ్ జర్నీస్, లేకపోతే లాంగ్గా రన్ చేయడం, ఎక్కువగా సైక్లింగ్ చేయడం, చేసిన పనిని పదే పదే చేయడం, రాంగ్ పోస్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు రాంగ్ పోస్చర్స్లో కూర్చోవడం, వెన్నెముక నిటారుగా పెట్టుకుని కూర్చుని ఆ స్ట్రైట్నెస్ అనేది మెయింటైన్ చేయలేకపోవడం, ఇలాంటి రకరకాల కారణాల వలన మనకి ఈ మోకాళ్ళలో నొప్పి అనేది, జాయింట్లో గుజ్జు అనేది అరిగిపోతూ ఉంది. దీన్ని రీజనరేట్ చేసుకోవడం ఎలా అనేది చాలా అవసరం. యాక్చువల్గా ఇది మనం కంట్రోల్లో ఉండాలి. యాక్చువల్గా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏజ్ ప్రకారం కావచ్చు, లేదంటే కనుక ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ వలన కూడా నీ పెయిన్స్ అనేది కంపల్సరీ వస్తూ ఉంటాయి. ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దానికి తగినంత మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి. మెడికేషన్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. స్పెషలిస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది మనం కంపల్సరీ చేస్తూ ఉండాలి. హోమ్ థెరపీస్ అనేది పాటిస్తూ ఉండాలి. పసుపు, జింజర్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఐస్ ప్యాక్తో మనం ఎప్పుడు కూడా ఇంటి దగ్గర రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేసి వేడి నెలల్లో కాళ్ళని ఉంచి అలా కూడా మనం రెమెడీస్ కొంతవరకు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఈ రెమెడీస్తో పాటు తగినంత మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా సప్లిమెంటేషన్, కాల్షియం సప్లిమెంటేషన్ అనేది పెంచాలి కంపల్సరీ. దాంతోపాటు ఒమేగా-3 అనేది మన లిగ్మెంట్లో మధ్యలో ఉండే గుజ్జు పెరగడానికి ఒమేగా-3 అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోషకాహారం అనేది తీసుకోవాలి. న్యూట్రిషన్ లోపించడం వల్ల కూడా రోజు రోజుకి మనకి మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది. ఆ న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనకు తగినంత పోషకాహారం బాడీకి ఎప్పుడైతే ఇవ్వగలుగుతున్నామో, కాల్షియం ఉండేలా చూసుకోవాలి. వైటమిన్ డి ప్రాబ్లం వస్తుంది అని అంటే కనుక మనం కాల్షియంతో పాటు ఒమేగా-3 తీసుకోవాలి. తగినంత ప్రోటీన్ తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ ఫుడ్ కావచ్చు, ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, ఇలా తగినంత ఫ్యాట్స్ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ మొగల్లో మళ్ళీ తిరిగి ఆ సెల్ రీజనరేట్ కావాలి అని అంటే కనుక సమతులాహారం, ప్రతి దానికి కూడా సమతులాహారం అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. న్యూట్రిటివ్ ఫుడ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సప్లిమెంట్స్తో సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. ఒమేగా-3 తీసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒక్కసారి కాల్ తీరైంది అని అంటే కనుక దాన్ని రెస్ట్ మోడ్లో ఉంచుతూ ఉండాలి. వ్యాయామాలు చేయకూడదా అంటే వ్యాయామాలు చేయాలి, కానీ సపోర్టివ్ ఎక్సర్సైజెస్ అనేది తీసుకుంటూ ఉండాలి. వాకింగ్ అనేది వేగంగా నడవకూడదు. హైట్స్ అనేది ఎక్కకూడదు. స్టెప్స్ ఎక్కడం దిగడం చేయకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి దగ్గర సపోర్టివ్ మెడికేషన్ తీసుకుంటూ, ఫిజికల్ థెరపీస్ తీసుకుంటూ దీని నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కసారి వెయిట్ పెరిగిన తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాకింగ్ మీద ఆధారపడుతూ ఉంటారు. వాకింగ్ చేయడం వలన వెయిట్ తగ్గచ్చు కదా అన్న ఆలోచనతో వాకింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాకింగ్ కంటిన్యూ చేసినప్పుడు మనకు తెలియకుండానే కాళ్ళ మీద ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. లెగ్మెంట్ అనేది ఎప్పుడైతే అరిగిపోతూ ఉందో మోకాళ్ళ మీద ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మోకాళ్ళ మీద ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతూ ఉందో మనం ఎవ్రీ 13 కిలోస్ అంటే ఒక గ్యాస్ సిలిండర్ మన బాడీలో మోస్తున్నట్టే, అలా మనం ఎంత వెయిట్ ఉన్నాము అనేది అంత వెయిట్ కూడా మన మోకాళ్ళ మీద బరువు పడుతూ ఉంటుంది. మనం నడుస్తున్నప్పుడు కావచ్చు, రాంగ్ పోస్చర్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే కనుక రన్నింగ్, సైక్లింగ్ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు, మెట్లు ఎక్కి దిగడం కావచ్చు, లాంగ్ రన్స్ చేస్తూ ఉన్నట్టు కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ ఎక్కువగా నడవడం కావచ్చు. అంటే మన మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా
ఏ వర్క్ చేస్తున్నామో దాని మీదే వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుని మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు దీన్ని ఎలా బెటర్ చేసుకోవాలి అనేది మనం ఒక తగినంత ప్రికాషన్స్ తీసుకుంటూ, తగినంత సప్లిమెంట్స్ తీసుకుంటూ, వైటమిన్ డి అనేది చెక్ చేసుకుంటూ ఇలా రెగ్యులర్గా తిరిగి ఈ జాయింట్స్లో మోకాళ్ళలో గుజ్జు పెంచుకోవడానికి అవకాశం ఉంది. తగినంత జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మనకి ఈ మోకాళ్ళలో గుజ్జు తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ సెల్ రీజనరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోలు నా నుంచి ఇంకా కావాలి అంటే కనుక మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.